పూరి, త్వరగా రామ్మా, మీ అన్నయ్య వచ్చేస్తాడు. అయిపోయిందమ్మా, ఇదిగో ప్లేట్ కూడా రెడీగా ఉంది. హే ఓ మీ ఇద్దరిని ఇలా చూసి ఎంత కాలమైందో తెలుసా? అమ్మ పూరి, దిష్టి తీయమ్మా. నువ్వే తీయమ్మా, నీ అంత బాగా దిష్టి తీయడం నాకు రాదు. వెలిగించు. నాకెందుకత్తయ్యా, బావే కదా పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాడు. అందరి దిష్టి బావ మీదే ఉంది, తనకి తీస్తే చాలు. లేదు, నా కొడుకు కోడలికి నేను దిష్టి తీస్తున్నాను. ఏంటి ఓవర్ చేస్తున్నారు? మరి నేను అడిగినట్టు సంతకం పెట్టేస్తే నీకు ఈ ప్రాబ్లం ఉండదు కదా. అగ్రిమెంట్ని అడ్డం పెట్టుకుని మీరు నాతో టూ మచ్ గా ఏంటమ్మా భూమి, ఏమైంది? అయ్యో ఏం లేదు, కానివ్వండి. వాళ్ళేదో పర్సనల్స్ మాట్లాడుకుంటున్నారులేమ్మా, వదిలే. ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. నా కొడుక్కి ఎవరి దిష్టి తగలకూడదు. రావదినా, రాన్నయ్యా. వీళ్ళేంటో వీళ్ళ సాంప్రదాయాలేంటో. నేను ఇక్కడి నుంచి వెళ్ళేలోపు నన్ను పూర్తిగా మార్చేసేటట్టున్నారు. ఎలాగని ఇక్కడి నుంచి తొందరగా ఎస్కేప్ అయిపోవాలి. నాన్నా, నువ్వు అరెస్ట్ అయినప్పటి నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చేదాకా భూమి ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేదు. చాలా కష్టపడింది. నా కోడలు బంగారం. అవునమ్మా, నాకు తెలుసు. యాక్చువల్లీ ఆల్రెడీ థ్యాంక్స్ కూడా చెప్పాను. అవును కదా భూమి? అదే మా భూమి. సమస్య వస్తే ముందు భయపడదు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో మాత్రమే ఆలోచిస్తుంది. సరే, మీరిద్దరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. అందరం కలిసి భోంచేద్దాం. ఓకే సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. గగన్ గారు, అత్తయ్య, ఈమె ఇంకా ఇంట్లోనే ఉందా? పంపించాలని చాలా ప్రయత్నించానమ్మా, కానీ తను వెళ్తే ధ్రువ కూడా వెళ్తానంటున్నాడు. ధ్రువ వెళ్తే మన పూరి ఒంటరిదైపోతుంది కదా, అందుకే ఉండనిచ్చాం. ఏం చేస్తాం? సరే ఉండండి, నేను వెళ్ళి భోజనం ఏర్పాట్లు చేస్తాను. వదినా, నీలాంటి దేవత ఉండాల్సిన ఇంట్లో ఇది ఉండడం చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది. ఆకాష్ గారు, మా గగన్ బావకి తారంటే అస్సలు ఇష్టం ఉండదు. దాన్ని ఎలాగైనా బయటికి పంపించేయండి. హాయ్ గగన్ గారు. చిచ్చి, లేవండి.
ఛీ! ఏంటిది నట్టింట్లో? అంటే తన కాలు స్లిప్ అయింది. ముందు నువ్వు బయటికి పో. నేనెందుకు వెళ్ళాలి? ఇది నా ఇల్లు. గగన్ గారు నా మెళ్ళలో తాళి కడితే నేను ఆయన భార్యనవుతాను. కట్టుకున్న భార్యని నేను ఇంకా ఉన్నాను, ఎక్కడికి పోలేదు. నువ్వెలా భార్యవవుతావు? గగన్ గారు నా మెళ్ళలో తాళి కడతానని నాకు మాటిచ్చారు. నేను ఆల్రెడీ తాళి కట్టించుకున్న భార్యని. అది ఒకప్పుడు. ఇప్పుడు నీకు ఆ రైట్స్ లేవు. ముందు ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు. ఇంత పొసెసివ్గా ఎందుకు మాట్లాడుతుంది? నిజంగానే నా గురించి ఫీల్ అవుతుందా? మా గగన్ బావా అసలు ఇలాంటివి యాక్సెప్ట్ చేయడు. ఇలా ఉంటే అందరికి డౌట్ వస్తుంది. అయితే నన్నేం చేయమంటావు? ముద్దు నేను పెట్టానా? తనే పెట్టింది. ముందు అర్జెంటుగా దాన్ని బయటికి పంపించు బావా. ఏంటి గగన్ గారు? నన్ను పెట్టిన ముద్దు బాగలేదా? చిచి, దీనికి అసలు సిగ్గు శరం ఏమీ లేవు. ఎంత పంపించాలనుకున్నా తిరిగి తిరిగి మా అన్నయ్య మీదే పడుతుంది. ఆ, ఆ, బావా, నా మాట వింటావా వినవా? గగన్ గారు దాని మాటలు వింటారేంటి? అది మీ జీవితంలో లేనప్పుడే నేను మీ జీవితంలోకి వచ్చాను. నేను మీకు ఇంపార్టెంట్ కాదా? ఆ, బా. నేను మీకొద్దా? చాలు తారా, ముందు నా బావకి దూరంగా నిలబడు. ఎందుకు? గగన్ గారు నా సొంతం. ఈయన నాకు కాబోయే ఆయన. నేను తాళి కట్టిన భార్యని అని చెప్తుంటే నీకు అర్థమవ్వట్లేదా? తాళి కట్టినంత మాత్రాన మనసు కూడా నీ దగ్గర ఉంటుందని ఎవరు చెప్పారు? తన మనసు ఎక్కడుందో నాకు తెలుసు. చూద్దాం ఇద్దర్లో గగన్ గారు ఎవరిని ఎంచుకుంటారో. ఏయ్ ఏయ్, ఏంటి? ఏంటి? వీళ్ళిద్దరి మధ్య మా అన్నయ్య నలిగిపోతున్నాడు. బావా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అది మాత్రం ఈ ఇంట్లో ఉండకూడదు. గగన్ గారు మీరేం చేస్తారో నాకు తెలీదు. త్వరలో నా మెళ్ళో మీరే తాళి కట్టాలి. ఒక్క నిమిషం. ఛ! హలో చెర్రీ. భూమి ఎక్కడున్నావు? చెర్రీ, 5 minutesలో నేను కాల్ చేస్తాను. ఇక్కడ పెద్ద గొడవ జరుగుతోంది. భూమి 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 ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు. నేను ఇప్పుడు నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఇక్కడ మావయ్య ఇల్లు పీకి పందిరేస్తున్నాడు. నువ్వు వెంటనే రా. ఏమైంది? నువ్వు గదిలో లేవని మావయ్యకి తెలిసిపోయింది. కిటికీ తెరిచే ఉంది. చీర కట్టి కిందికి దిగావని తెలిసిపోయింది. నక్షత్రే మావయ్యకి హింట్ ఇచ్చింది. అవునా? నేను వెంటనే వస్తున్నాను.